నరేంద్ర మోదీ గారు ఇప్పుడు యూత్ కి ఒక సజెషన్ అంటున్నారో లేకపోతే చూపుతున్నట్టు మీరు ఇట్లానే చేయాలంటున్నారు ఏమో అర్థం కావట్లేదు. కానీ యువత ఉద్యోగాలు ఎక్కువ అని బాధపడకండి, మీలోనే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ని తీస్తా, మీరే ఒక 10 మందికి ఉద్యోగం కల్పించాలని మిమ్మల్ని రెడీ చేస్తా అంటున్నారు. దీన్ని అంగీకరిస్తారా? వన్ థింగ్, ఇప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ అంటే సరే ఓకే చేస్తారు. 100లో 100 మంది చేస్తారా ఎంటర్‌ప్రెన్యూర్? చేయరు కదా. 100లో 100 మంది చేయరు. ఇక్కడ ఉద్యోగస్తులు వేరు, నిరుద్యోగులు. ఇప్పుడు ఉద్యోగం అంటే ఏది చేసినా ఉద్యోగమే. ఏ వర్క్ అయినా చేయని, నెలకి ఎండింగ్ లో శాలరీ లేకపోతే నెలకి స్టార్టింగ్ లో పడితే అది ఉద్యోగం అవుతుంది. ఉద్యోగం అంటే ఏది చేసినా ఉద్యోగమే. కానీ ఇక్కడ కొంతమంది ఉంటారు ఆస్పిరెంట్స్ అని. ఆస్పిరెంట్స్ అంటే ఏంటంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కలగంటారు ఆ ఉద్యోగం కోసం. దాన్ని కూడా వాళ్ళు ఉద్యోగుల కింద లెక్కేస్తే అది తప్పు అవుతుంది. ఆస్పిరెంట్స్ అంటే ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒకటి కళ ఉంటుంది, ఐఏఎస్ అవ్వాలని చెప్పేసి. సో ఈజ్ కాల్డ్ అన్ ఆస్పిరెంట్. ఒకడికి ఆర్మీకి వెళ్ళాలని ఉంటుంది, వాడు ఒక ఆస్పిరెంట్. వాడు ఉద్యోగం కోసం పోడు, వాడు ఆస్పిరెంట్ అంటారు దాన్ని. ఆస్పిరెంట్ అనేది వేరు, ఉద్యోగం అనేది వేరు. ప్రైవేట్ జాబ్ చేసుకున్నా ఉద్యోగం అవుతుంది, గవర్నమెంట్ జాబ్ చేసినా ఉద్యోగం అవుతుంది. కానీ ఇవన్నిటికి మధ్యలో ఒకటి ఉంటుంది ఆస్పిరెంట్ అని చెప్పేసి. వాడు 10 సంవత్సరాల నుంచి దాన్ని కూర్చుంటాడు, 5 సంవత్సరాలు దానికి కూర్చుంటాడు. వాడు తప్ప కూడా వద్దనుకుంటాడు. అలాంటి వాళ్ళు చాలా మంది కోట్లలో ఉన్నారు ఇండియాలో. సో ఇప్పుడు వచ్చి మీకు అలాంటిది కాదు, నేను ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్తా, మీలోనే ఒకరిని తీసుకుంటా, మీరే 100 మందికి ఉద్యోగాలు కల్పించే వాళ్ళలాగా ఉండాలంటే అది కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. కొందరు ఎలా ఉంటారంటే ఉద్యోగంలో ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఫస్ట్ ఆ ఉద్యోగంలో డబ్బుల గురించి ఆలోచించారు, వాళ్ళు చేసే పని గురించి ఆలోచిస్తారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇప్పుడు పోలీస్ ఉద్యోగం కావాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత శాలరీ వస్తుంది, సో అది పక్కన పెట్టేసేయండి. శాలరీకి ముందు తనకి యూనిఫామ్ అంటే పిచ్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ కానీ ఆర్మీ కానీ చాలా మంది ఉంటారు. ఈ ఆ యూనిఫామ్ అంటే పిచ్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ ట్యాగ్ లైన్ అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగమే కావాలనుకుంటే ఏ ఉద్యోగం చేసుకోవచ్చు, డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. నాట్ ఓన్లీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎలాగైనా చేసుకోవచ్చు. ఈ ఆస్పిరెంట్స్ అనే వాళ్ళు ఎలాగంటే వాళ్ళ పేరు దగ్గర ట్యాగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, కృష్ణ మనోహర్ ఐపీఎస్, ఇలాంటివి ఉంటాయి పేర్లు. సో ఈ పేరు వల్ల వాళ్ళు ట్యాగ్ అనమాట. సో మోడీ గారు అన్నటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే దానికి ఎలాంటి వాళ్ళకి చెప్పాలంటే ఆస్పిరెంట్స్కి కాకుండా నార్మల్గా ఉద్యోగాలకి ఎవరైతే ఉద్యోగాలు ఎవరైతే కావాలనుకుంటున్నారో, డబ్బు ఎలా సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళకి చెప్పింటే చాలా బాగుండేది. సో వాళ్ళకంటూ ఒక వే ఉండేది ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల. కానీ చాలా మంది అలా ఉండరు. చాలా మంది ఎలా ఉంటారంటే లైక్ ఆస్పిరెంట్స్ ఉంటారు, కొంతమంది ఇది అవ్వాలి అది అవ్వాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా ఎక్కదు అది. ఎందుకంటే వాళ్ళకి అదే ఉంటుంది కోణం మైండ్లో, అదొద్దు అది కావాలి అది తప్ప ఇంకా వేరేది ఏమొద్దు, ఉంటే అది లేకుంటే ఏమొద్దు అనే. పిల్లలు కూడా ఏంటంటే అసలు చిన్నప్పటి నుంచి అంటే ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయి అవును డబ్బు సంపాదించారు. అవును ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ గా మారిపోయి డబ్బు సంపాదించే వాళ్ళకి అలాంటి టాపిక్స్ బాగా నచ్చుతాయి. సో కొంతమంది ఎలా ఉంటారంటే ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, మేము సోల్జర్లు అవ్వాలి, లాయర్లు అవ్వాలి, పోలీసులు అవ్వాలి, డాక్టర్లు అవ్వాలి, ఇలాంటి కొన్ని ఆస్పిరెంట్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి అవి నచ్చుతాయా? నచ్చదు. ఎందుకు నచ్చుతుంది? వాళ్ళు ఏంటి చిన్నప్పటి నుంచి మేము ఇది కలగన్నా, మాకు డబ్బు కాదు ఇంపార్టెంట్, మాకు యూనిఫామ్ ఇంపార్టెంట్, ట్యాగ్లైన్ ఇంపార్టెంట్, మాకు పేరు ఇంపార్టెంట్, మాకు సమాజంలో గౌరవం కావాలనే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలాంటి వాటి వల్ల మేము ఎందుకు మీకు ఉద్యోగాలు అంటే చాలా తప్పది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశోక్ నగర్ లో మనకి లైబ్రరీ ఉంది, ఆడికెళ్తే చాలా మంది ఆస్పిరెంట్స్ అవును అవును కానీ మరి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి మరి అలాంటి వాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి, ప్రభుత్వాల దగ్గర ఉద్యోగాలు సృష్టించే తత్వం లేకుండా పోయింది రాబోయే కాలంలో. ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంటే చూసుకుందాం. 2020 ముందు గ్రూప్ డి పోస్ట్ రైల్వేలో దగ్గర దగ్గర 2 లక్షల దాకా ఉన్నాయి ఖాళీలు. అదే 2020లో లాక్డౌన్ వల్ల పోస్ట్పోన్ చేసుకుంటే 2023లోనో 22లోనో రిలీజ్ చేసింది. ఎంత? 2 లక్షల ఖాళీలు కూడా ఎన్ని ఎన్ని వదిలింది? దగ్గర దగ్గర ఒక 80,000 వదిలింది. అంటే ఎన్ని పోయినాయి? 1,20,000 పోస్టులు స్వాహా పోయినాయి. అంటే దీనివల్ల ఏంటంటే బడ్జెట్ ఇష్యూలు చాలా ఉంటాయి. సో దానివల్ల గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు క్యాపిటలిస్ట్ అంటాం కదా. సో క్యాపిటలిజం అనేది పెరిగిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా గవర్నమెంట్ జాబ్స్ తగ్గిపోతాయి. అన్ని ప్రైవేట్ పరం చేయడం, ప్రైవేట్ విధానాన్ని తీసుకొని రావడం, దీనివల్ల అంటే ఇలాంటివి చేయడం వల్ల గవర్నమెంట్కి ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండదు, బడ్జెట్ తగ్గుతుందనే ఆలోచనతో ఇలాంటి చేస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ అంతే, ఎవరైనా అంతే. ఉద్యోగాలకు మళ్ళీ నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తారు, వాళ్ళకి శాలరీలు ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళకి కొన్ని అలవెన్సులు ఉంటాయి. సో ఇవన్నీ తగ్గించుకోవడం కోసం ఇలాంటి ఉద్యోగాలు నిదానంగా ఇవ్వడం, సంవత్సరానికి ఇవ్వాల్సిన నోటిఫికేషన్, అది ఏజ్ పెరిగిపోతుంది, ఛాన్స్ ఉంటాయి కదా. అది చెప్తున్నాను కదా, అందువల్లే కదా ఇప్పుడు జనాలు ఓట్లు మళ్ళీ మార్చడం, ఓటింగ్ అనేది మారిపోవడం. ఏ గవర్నమెంట్ అయినా ప్రపంచంలో ఎంత తోపు గవర్నమెంట్ అయినా, ఎలాంటి గవర్నమెంట్ అయినా నిరుద్యోగులను గనక కదిలిస్తే కుర్చీ కూలిపోవడం ఖాయం. లాస్ట్ టైం చూసాం కదా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 2 times ఏం జరిగింది? గ్రూప్ 2 పోస్ట్ వదిలాడు.
వదిలినప్పుడు ఏమైంది, పేపర్ లీకేజ్ కేసులో ఎవరికో డబ్బులకు అమ్ముకున్నారు పేపర్, అందువల్ల పోయింది. రెండోసారి మళ్ళీ గ్రూప్ 2 రీ ఎగ్జామ్ పెట్టారు. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టడం వల్ల అప్పుడు ఏదో ఓఎంఆర్ ఏదో సంథింగ్, దాన్ని ఏమంటారు, ఫింగర్ ప్రింట్, ఆ అటెండెన్స్ వల్ల అక్కడ పల్లెని చెప్పేసి మళ్ళా రెండోసారి క్యాన్సిల్ చేశారు. ఆ 2 సంవత్సరాలు క్యాన్సిల్ చేసిన వాడికి ఎంత ఆవేదన, దుఃఖం, ఆలోచన సమాజం అర్థం చేసుకోవాలి. సో దానివల్ల ఏమైంది, కుర్చీ కూలిపోయింది. సో మళ్ళీ వేరే గవర్నమెంట్ వస్తుంది, వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మళ్ళీ కుర్చీ కూలిపోద్ది, ఏముండదు. ఓటు అనే పెద్ద అస్త్రం ఉంది మన దగ్గర. ఎన్నికల ముందు ఎన్నైనా హామీలు ఇవ్వచ్చు ఎవరైనా కానీ అది నెరవేర్చకపోతే అవి పట్టించుకోరు జనాలు. పథకాలు ఇవ్వకపోయినా పట్టించుకోరు కానీ నిరుద్యోగులు మాత్రం, నిరుద్యోగులను కదిలిస్తే మాత్రం ఖచ్చితంగా కుర్చీ కూలిపోదు ఎవరైనా కానీ.